వెల్కమ్ టు ఐబీటీవీ. సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు గుంటూరు నగరంలో ఆగస్టు 17, 18 తేదీల్లో సిపిఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఘనంగా జరగనున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కొత్తపేటలో సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు బిఆర్ స్టేడియం నుండి సిపిఐ కార్యాలయం వరకు భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మహాసభలకు మాజీ ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తదితర నాయకులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో నూతన జిల్లా నాయకత్వం కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజల సమస్యల పరిష్కారం, అమరావతి అభివృద్ధి, రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై పోరాటానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు నాయకులు తెలిపారు. సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడుతూ రేపు జరగనున్న ప్రజా ప్రదర్శన ర్యాలీకి గుంటూరు నగరంలో ఉన్న పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట మాల్యాద్రి, మేడ హనుమంతరావు, షేక్ వలి తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులకి గురవుతా ఉన్నారు. గుంటూరు జిల్లా అభివృద్ధి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో ఈ నెల 17, 18 తేదీలో ఇదే గుంటూరు నగరంలో జరగబోతూ ఉన్నాయి. రేపు జరగబోయేటువంటి ర్యాలీ బహిరంగ సభలో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు, భారత కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి సిపిఐగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ యొక్క ర్యాలీలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు పాల్గొని రాష్ట్రంలో అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇక్కట్లకు సంబంధించి, ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి వివరిస్తారు. అదేవిధంగా 18వ తారీఖున గుంటూరు జిల్లా నలుమూలల నుంచి ఎన్నిక కాబడినటువంటి ప్రతినిధులు ఈ యొక్క ప్రతినిధుల మహాసభలో పాల్గొని ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపైన చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి తీర్మానాలు రూపొందించి ఈ 3 సంవత్సరాలు ఆ యొక్క తీర్మానాలు అమలులో, సమస్యల పరిష్కారంలో సిపిఐ చేయబోయేటువంటి పోరాటాలపైన పూర్తి స్థాయిగా ఒక సమగ్రమైనటువంటి ఒక నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని ఈ యొక్క జిల్లా మహాసభలో ముందుకు సాగుతా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క మహాసభల్లో ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో రేపు, ఎల్లుండు అనగా ఆగస్టు 17, 18 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. మహాసభల సందర్భంగా మొదటి రోజు అంటే రేపు సాయంత్రం 3 గంటలకి భవనం బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ప్రజా ప్రదర్శన ప్రారంభమై సిపిఐ కార్యాలయం వరకు కొనసాగుతుంది. అనంతరం సిపిఐ కార్యాలయం పక్కన ఉన్నటువంటి ఓపెన్ ఆడిటోరియంలో బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కె రామకృష్ణ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాల నాగేశ్వరరావు గారు, వీరితో పాటు జిల్లాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అంతా గుంటూరులోనే ఉండటం అనేది జరుగుతుంది. అలాగే 18వ తేదీ సిపిఐ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రతినిధుల సభలో గత 3 సంవత్సరాలుగా పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని, పార్టీ నిర్మాణాన్ని, ప్రజా సంఘాల కార్యకలాపాలని, ప్రజా సంఘాల నిర్మాణాన్ని సమీక్షించుకొని నూతన కార్యవర్గాన్ని
నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. ఈ మహాసభల్లో ముఖ్యంగా గుంటూరు నగరంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అలాగే గుంటూరు నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అమరావతి రాజధాని త్వరితగతిన అభివృద్ధి చేయాలని, ఇలా అనేక డిమాండ్లతో పాటు గుంటూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి అనేక పట్టణాల్లో వర్షాలు వస్తే మునిగిపోయి పీకల్లోతు నీళ్ళు వచ్చేటటువంటి దుర్భర పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఉన్నది. దీంతోపాటు ఈ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వ్యవసాయ కార్మిక సంఘం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటన్నిటిపైన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కార్యకలాపాలను రూపొందించబోతా ఉన్నాం. అందుకని ప్రజల కోసం నిరంతరం పనిచేసేటటువంటి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలకి ప్రజలు కూడా మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభలకి తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులకు కూడా మహాసభ యొక్క తీర్మానాల్ని, మహాసభ యొక్క ప్రాధాన్యతని తెలియజేస్తూ జరిగేటటువంటి కార్యక్రమంలో మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరువ చేయవలసిందిగా మీడియా మిత్రులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం.